నమస్తే, నేను మీ సతీష్. ఆపరేషన్ సింధూర్ ఇది ఈ రోజున భారతదేశంలో ఏ నోట విన్నా కూడా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఆపరేషన్ సింధూర్ దేనికోసం అంటే అందరికీ తెలిసిందే, ఇటీవల పహల్గాంలో 25 మంది అమాయకపు భారతీయ మన ఆడపడుచుల నుదుటిన సింధూరాన్ని చెరిపేసినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులను హతమార్చేందుకు, వాళ్ళని అంతమందించేందుకు భారతదేశం జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఈ రోజున భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయమే ఈ ఆపరేషన్ సింధూర్. మరి పాకిస్తాన్ ఏ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది భారతదేశం పట్ల, ఏ రకంగా భారతదేశంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి అని, భారతదేశంలో ఉన్నటువంటి అమాయకపు ప్రజల ప్రాణాలను ఎలా బలిగొంటా ఉంది. అదేమి ఇవాళ కొత్త కాదు. 2001 పార్లమెంట్ అటాక్ దగ్గర నుంచి కూడా ఒక్కసారి మనం చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చూద్దాం. 2001 భారత పార్లమెంట్ పైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి దాడులు మనం చూడొచ్చు. పార్లమెంట్ పైన అటాక్ చేశారు. ఇందులో 9 మంది చనిపోగా 18 మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇది 2001లో భారత్ పార్లమెంట్ పైన జరిగినటువంటి ఉగ్రదాడి. ఇది పాకిస్తాన్ చేసింది. ఆ తర్వాత 2002లో అక్షర్ధామ్ గుడి పైన, అక్షర్ధామ్ టెంపుల్ పైన కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి. 31 మంది అమాయక ప్రజలు చనిపోయారు, 80 మంది గాయపడినటువంటి పరిస్థితి. అలాగే ముంబై అటాక్ ఏదైతే గనక 2008లో జరిగినటువంటి ముంబై అటాక్స్, కసబ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. 164 మందిని బలిగొన్నారు. ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? పాక్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులే కదా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే కదా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉంది. 164 మందిని బలిగొన్నారు ఆ రోజున 2008లో ఏదైతే ముంబైలోని తాజ్ హోటల్లో జరిగినటువంటి కాల్పులు. 300 మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఏ రకంగా పాకిస్తాన్ మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉందో అందరికీ తెలిసిందే. ఊరి అటాక్ 2016లో 20 మంది చనిపోగా 21 మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి. అలాగే పుల్వామా 2019లో అందరికీ గుర్తుండే ఉంటుంది. భారత సైన్యానికి సంబంధించినటువంటి జవాన్లు వెళ్తున్నటువంటి ఏవైతే ట్రక్స్ ఉంటాయో వాటిని పేల్చివేశారు. దాదాపు 40 మంది భారత జవాన్లు మరి మృత్యువాత పడ్డారు. వాళ్ళంతా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. 5 గాయాలతోటి మరి వాళ్ళు బయటపడ్డారు ప్రాణాలతోటి. మరి పాకిస్తాన్ ఎలాంటి దాష్టికాలకి ఒడిగడతా ఉంది అనేటువంటిది మనకి పుల్వామా ఘటన కూడా ఇవాళకి మర్చిపోలేదు మనం. ఇది మర్చిపోక ముందే మళ్ళీ ఏదైతే కనుక పుల్వామా ఘటన మరొక ముందే ఈ రకంగా చూస్తూ ఉన్నాగా పుల్వామాలో, ఇది పహల్గాంలో మొన్న జరిగినటువంటి కాల్పులు. మరి ఏ రకంగా 26 మంది, అందులో 25 మంది భారతీయులే, 17 మంది గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే పాకిస్తాన్ చేసేటువంటి దాష్టికాలకు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఇవన్నీ కూడా సాక్ష్యాలు. మరి ఈ రకమైనటువంటి దాష్టికాలకి, దుర్మార్గాలకి ఒడిగడతా ఉంటే ఇప్పటికీ కూడా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరుంది. ఏమిటి అంటే భారతీయులు శాంతి కామకులు అని. ఇంకా శాంతి అంటూ కూర్చుంటామా? అలాగే కూర్చుంటే ఇలాంటి ఉగ్రదాడులు ఆగుతాయా? అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకునేది లేదు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ సహనం ఈ రోజున నశించింది. కాబట్టే పాకిస్తాన్ ఏదైతే గనక వాళ్ళు ప్రేరేపిస్తున్నా, పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని హతమార్చేందుకు ఈ రోజున భారత ప్రభుత్వం ఒక సంక్లిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరి ఎక్కడికక్కడ త్రివిధ దళాలను రంగంలోకి దించింది. దానికి ప్రతీకారంగా ఏదైతే గనక పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రదాడులకు ధీటైనటువంటి సమాధానంగా మరి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మన త్రివిధ దళాలు ఎక్కడికక్కడ బార్డర్ వెంట మొత్తం అంతా కూడా వాళ్ళు మోహరించున్నారు. పాకిస్తాన్ ఏదైనా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, వాళ్ళు మళ్ళీ అటాక్ చేయడానికి ఏ ప్రయత్నాలు చేసినా కూడా వెంటనే వాటిని తిప్పికొట్టేందుకు భారత ప్రభుత్వం, భారత్ ఆర్మీ మొత్తం అంతా కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏవైతే కనుక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటిలో 9 స్థావరాలపైన నిన్న రాత్రి నుంచి దాడులు జరిగినాయి. అనేక మంది ఉగ్రవాదులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి.
అలాగే మార్కస్ శుభానల్లా అని చెప్పేసని ఏదైతే ఒక సెంటర్ని 2015లో వాళ్ళు నిర్మించుకున్నారు. దేనికయ్యా అంటే ఇలాంటి ఉగ్రవాద చర్యలు లేదంటే కనుక ఇలాంటి టెర్రర్ అటాక్స్ వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడానికి, ఏ రకంగా భారతదేశం పైన దాడులు చేయాలి, ఏ రకంగా మనము ప్రీప్లాన్డ్గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చంపేయాలి అనేటువంటి ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక సంస్థ అక్కడ మార్కస్ శుభానల్లా అని చెప్పి ఒక సెంటర్ని కూడా వాళ్ళు నిర్మించుకుంటే దానికి పాకిస్తాన్ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏమిటి అంటే భారతదేశం, అందులోనూ ముఖ్యంగా కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అక్కడ విఘాతం కల్పించి అక్కడ పూర్తిగా కూడా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, ఎందుకు అంటే ఈ రోజున కాశ్మీర్ ఏదైతే కనుక దాన్ని పర్యాటకంగా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజలు కూడా అరే వాళ్ళ పేదరికంలోంచి బయటకు వస్తూ ఉన్నారు, అక్కడ పర్యాటకం పెరుగుతూ ఉంది. అక్కడ ప్రజలంతా కూడా ఈ రోజున ఆ పర్యాటకంతో వాళ్ళు కూడా హాయిగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఎవరైనా కూడా సుఖంగా ఉంటే చూసి ఓర్వలేనితనం కదా పాకిస్తాన్ది. అందుకని చెప్పి అక్కడ ఎలాగైనా కూడా ఉద్రిక్తతలు సృష్టించాలి, అక్కడ శాంతి అనేటువంటిది ఉండకూడదు, ఆ ప్రాంతం అంతా కూడా తమ చెప్పు చేతల్లో ఉండాలి, తమ ఉగ్రవాద స్థావరాలు లేదంటే తాము ఏదైతే పెంచి పోషించుకునేటువంటి ఉగ్రవాదులు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా అదొక స్థావరంగా ఉండాలి, అదొక అడ్డాగా వాళ్ళకి మారాలి. అంటే అలాంటిది జరగాలి అంటే అక్కడికి పర్యాటకులు ఎవరూ రాకూడదు, ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందకూడదు. అలా చెందకుండా ఉంటే తమ ఉగ్రస్థావరాల్ని విస్తరించుకోవచ్చు, తమ ఉగ్రవాదాన్ని కూడా పెంచుకోవచ్చు, ఇంకా పెంచి పోషించుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి పాకిస్తాన్ ఈ రకమైనటువంటి చర్యలకు కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దానికే ధీటైనటువంటి సమాధానంగా మరి ఈ రోజున భారత ప్రభుత్వం కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి నిన్న రాత్రి నుంచి జరుపుతున్నటువంటి కాల్పులు కావచ్చు చూస్తూ ఉన్నాం కదా. పూర్తిగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలపైన 9 ఉగ్రస్థావరాలపైన నిన్న రాత్రి ఈ రకమైనటువంటి అటాక్స్ అయితే గనక భారత ప్రభుత్వం చాలా ధీటుగా చేసింది, చాలా ధైర్యంగా ఈ రకమైనటువంటి అటాక్స్కి అయితే పాల్గొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఆ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి, ఎందుకంటే మొన్న పహల్గామ్లో ఏదైతే గనక ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారో అందులో నేరుగా పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఒక అధికారే ఉన్నాడు అనేటువంటి అంశం కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఈ రోజున ఏదైతే ఆ ఉగ్రవాదులు మరి భారత్ చేసినటువంటి దాడుల్లో గాయపడినటువంటి ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళ ఆర్మీ ఆఫీసర్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఆయన వెళ్ళి పరామర్శిస్తాడు. ఒకవైపునేమో అంతర్జాతీయ స్థాయిలో, అందులోనూ ఇటీవల జరిగినటువంటి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మరి పాకిస్తాన్కి చెందినటువంటి శాశ్వత ప్రతినిధి ఎవరైతే అహ్మద్ అని చెప్పున్నాడు, ఆయనే చెప్తా ఉన్నాడు, అరే పాకిస్తాన్ కూడా మేము ఉగ్రవాదానికి చాలా వ్యతిరేకం, మేము ఎక్కడా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు, మేము ఉగ్రవాదాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నాం, అలాంటి చర్యలు ఏమైనా జరిగితే మేమే ముందు చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పేసి బీరాలు పలుకుతారు, అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తారు. ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటికే పహల్గాం ఘటన తర్వాత మరి భారత్ కూడా యుద్ధానికి సిద్ధమవుతా ఉంది అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి క్రమంలో భారతదేశం పైన ఏదో ఒక రకంగా ఒక తీర్మానం తెచ్చి, అది కూడా అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే భారతదేశానికి మరి సన్నిహితంగా ఉండేటువంటి మరి ఏవైతే గనక స్నేహ దేశాలు ఉంటాయో అలాంటి దేశాల ద్వారా భారత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశం యుద్ధానికి వెళ్లకుండా చూడాలి అని చెప్పేసి విఫల యత్నాలు చేశారు. విఫల యత్నం అని ఎందుకంటా ఉన్నామంటే ఇందాక చెప్పినట్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి, శాశ్వత ప్రతినిధి అహ్మద్ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరి ఏదైతే గనక ఐక్యరాజ్యసమితి మరి అక్కడ ఉండేటువంటి సభ్యులు వాళ్ళు ఏదైతే గనక సంధించినటువంటి ప్రశ్నలు, ఇవి చూస్తే పాకిస్తాన్ నిజంగా వాళ్ళుగా వాళ్ళ పరువుని తీసుకున్నారు అనేటువంటిది కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏం చెప్పుకొచ్చారు వాళ్ళు, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం, ఉగ్రవాదాన్ని మేము ఎక్కడా సమర్థించట్లేదు అని చెప్పారు. కానీ పహల్గాంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఆధారాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రతినిధులు వాళ్ళు పాకిస్తాన్ ప్రతినిధి ఎదురుగా పెట్టి ఇవి ఏంటి మరి సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే సమాధానం లేదు. ఇంకోవైపునేమో ఏం చెప్తారు, భారతదేశంలో ఉన్నటువంటి
రాజకీయాలతోటి వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి వాళ్ళు ఏదో రకంగా గొప్పగా చూపించుకోవడానికి ఉగ్రవాదుల్ని వాళ్లే రెచ్చగొట్టి కావాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలపైన వాళ్లే ఉగ్రవాదులతోటి దాడి చేయించుకుని చంపించుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి మాటలా, ఇంత నీచమైనటువంటి మాటలు చెప్తారా? ఇదా పాకిస్తాన్ చేసేది? దానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వాళ్ళు ధీటుగా చెప్పారు. అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏ దేశమైనా కూడా వాళ్ళ దేశానికి చెందినటువంటి ప్రజల్ని వాళ్లే చంపుకుంటారా? ఇది ఎక్కడైనా కూడా మీ వాదన సమర్థించదగ్గట్టుగా ఉందా? ఎలా చెప్తారు అసలు ఇలాంటి మాటలు అని చెప్పి చంపబెట్టులాగా వాళ్ళు కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా ఇదే క్రమంలో చూస్తే అనేక అంశాలు అక్కడ ప్రస్తావించి ఏదో రకంగా మీరు భారతదేశం యుద్ధానికి ప్రేరేపించకుండా, వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేయండి, ఒక తీర్మానం చేయండి అని అంటే వాళ్ళు కూడా చెప్పారు, అరే మీరేమో ఈ రకంగా ఉగ్రదాడి చేస్తూ ఉంటే యుద్ధానికి రాకుండా ఎందుకుంటారు? ఎంతకైనా కూడా సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా అని చెప్పి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో భారతదేశానికి కూడా చెప్పారు, మీరు కూడా వద్దు, మరి కొంత ఏదైతే గనక సంయమనం పాటించండి, మీరు ఎక్కడా కూడా భావోద్వేగాలకు ఆగ్రహావేశాలకు లోనవ్వకుండా సంయమనం పాటించండి అని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉందో, ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి క్రమంలో లేదంటే కనుక పాకిస్తాన్ వాదనతోటి, మరి పాకిస్తాన్కి అత్యంత ఆప్తులు కదా వాళ్ళు, ఎంతో స్నేహపూర్వకమైనటువంటి బంధం ఉంది కదా చైనా. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం తర్వాత ఆ చైనా కూడా పాకిస్తాన్కి మద్దతుగా ఎక్కడ నిలిచినటువంటి పరిస్థితులు లేవు. వాస్తవంగా చైనా వాళ్ళని అడిగితే మీరు భారత్ పక్షాన్ని ఉంటారా, పాకిస్తాన్ పక్షాన్ని ఉంటారా అంటే మేము పాకిస్తాన్ పక్షానే ఉంటామని చెప్తారు చైనా వాళ్ళు. అలాంటి చైనా కూడా ఈ రోజున మరి భారత్ పైన జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ ఎంత పేలవమైనటువంటి వాదన వినిపించిందో ఇవి చూసిన తర్వాత ఆ చైనా కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితులు అయితే లేవు. మరి ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ అనేక విఫలయత్నాలు చేసింది. ఒకవైపున రష్యా అధ్యక్షుడు ఏదైతే కనుక పుతిన్, ఆయనతోటి కూడా రాయబారం నడిపేటువంటి ప్రయత్నాలు చేసింది. ఏ రకంగా అంటే మీరు మీరు కనీసం భారతదేశానికి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి చెప్పండి, యుద్ధానికి ప్రేరేపించొద్దు అని చెప్పి, యుద్ధానికి వెళ్ళొద్దు మీరు పాకిస్తాన్ మీద అని చెప్పి మీరైనా చెప్పండి అంటే ఆ పుతిన్ ఫోన్ చేశాడు. ఆయన ప్రధాని మోడీ గారికి ఫోన్ చేశారు, మీ మీద జరిగిన దాడి, మీ దేశం పైన జరిగినటువంటి దాడి అయితే నిజంగా ఖండించాల్సినటువంటి అంశమే, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. కాకపోతే మీరు మళ్ళీ పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళే విషయంలో కొంత సంయమనం పాటించండి, ఆలోచించండి అని చెప్పి ఫోన్లు చేసి రాయబారం నడిపారు. కానీ మరి పాక్ కవ్వింపు చర్యలు కావచ్చు, లేదా పాకిస్తాన్ చేసేటువంటి ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దాష్టికాలు కావచ్చు, వీటికి చరమగీతం పాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజున అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉంటే ఇంకా శాంతి కామకులం, ఇంకా సహనం పాటిస్తామని చెప్పేసానంటే ఎవరు హర్షించరు కదా. అందుకే ఆపరేషన్ సింధూర్ ఈ రోజున ప్రారంభమైంది. ఏదైతే గనక ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన గడిచిన కొద్ది రోజులుగా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది, యుద్ధానికి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా 250 జిల్లాలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా ఈ యుద్ధానికి సంబంధించి ప్రభావం ఉంటుంది అని భావించిన చోట మాక్ డ్రిల్స్ చేసేందుకు కూడా అక్కడ ఎక్కడికక్కడ అటు ఆర్మీ అధికారులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు, అలాగే ఎన్సీసీ విద్యార్థులు కావచ్చు, ఇలాగ అందరినీ కూడా సమాయత్తం చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ రోజునే ఆ డ్రిల్స్ నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ మరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గాలకి సమాధానం ఇవ్వాలి అనేటువంటి అంశంలో భాగంగానే నిన్న అర్ధరాత్రి నుంచే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారు. మరి మన భారతదేశ అమాయకపు ఆడపడుచుల నుదుటిన సింధూరాన్ని చెరిపేసినటువంటి ఆ ఉగ్రవాదులకి చరమగీతం పాడాల్సిందే కదా. వాళ్ళని హతమార్చడంలో తప్పులేదు కదా, వాళ్ళని అంతమందించడంలో ఎక్కడా కూడా వాళ్ళపైన దయ తలచాల్సినటువంటి పరిస్థితి కానీ, జాలి చూపించాల్సినటువంటి పరిస్థితి కానీ లేదు కదా. అరే పుల్వామా ఘటన, పహల్గాం ఘటన, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని అరే మన కుటుంబ సభ్యులు కదా, భారతదేశం అంటేనే ఒక కుటుంబం కదా, అలాంటి కుటుంబంలోని సభ్యులను మరి ఎక్కడో పక్క దేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు చంపుతూ ఉంటే మనం ఇంకా శాంతి కామకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అందుకే ఈ రోజున ఆపరేషన్ సింధూర్ అని భారతదేశం తీసుకుని వస్తే దీన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇందులో రాజకీయం లేదు, రాజకీయం వేరు, దేశం వేరు, దేశభక్తి వేరు.
మరి ఇలాంటి చోట కూడా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు రాజకీయం చేసే దిశగా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది వాళ్ళపైన. అరే ఏం చేస్తే మారతారు వీళ్ళు అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, ఏమిటి అంటే భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మాత్రం నిజంగా మళ్ళీ ఒకసారి భారతదేశం అంతా కూడా ఐక్యం, భారతీయులమంతా కూడా ఒక కుటుంబం అని చెప్పి చాటి చెప్పాల్సినటువంటి తరుణం ఉంది. మరి ఇదే క్రమంలో భారత్ పైన రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజున ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు లాంటి వాళ్ళు వచ్చి పుల్వామా లాంటి ఘటనలో, పహల్గామ్ లాంటి ఘటనలో ఒడిగట్టాలని చెప్పి చూస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి సమాధానం ఉంటుంది, ఏ రకమైనటువంటి శిక్షని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి దానికి ఒక సంకేతంగా అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ కనిపించబోతా ఉంది అనేటువంటిది అయితే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.